హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఎండలకి మనం ఎక్కువగా యూస్ చేసేది నిమ్మకాయతో పాటు కీరదోస. ఈరోజు మనం కీరదోసతో చల్లటి కుకుంబర్ కూలర్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. ఇది టేస్టీతో పాటు అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా. సో తప్పకుండా ఈ రెసిపీ ఫాలో అయిపోండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్లోకి ఒక ఫుల్ కీరదోసాన్ని తీసుకొని పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దాంట్లోకి ఒక చిన్న అల్లం ముక్క, పుదీనా హ్యాండ్ఫుల్ తీసుకున్నాను నేను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. అండ్ సగం నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీలకర్ర వేయించి పౌడర్ చేసింది యాడ్ చేసుకున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్, షుగర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు కావాలి అంటే లాస్ట్కి హనీ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి బ్లెండ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు మనం మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 times అయితే నేను మిక్సీ చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ పైన మనకు ఆల్రెడీ ఇంకా కొద్దిగా బ్లెండ్ అవ్వలేదు. సో 2 times అయితే మనకి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా మనకి డ్రింక్ అయితే ఆల్మోస్ట్ 3 to 4 సర్వింగ్స్ వరకు అయితే ఈ డ్రింక్ అనేది మనకు వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మనకైతే చల్లటి కుకుంబర్ కూలర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాము. ఈ కీరదోస హెల్దీయే కాదు, టేస్టీ కూడా ఉంటుంది. అయినా మనకు కావాల్సిన ఫైబర్ కంటెంట్ అనేది కూడా చాలా ఉంటుంది. సో తప్పకుండా ఈ సమ్మర్లో హైడ్రేట్ అవ్వండి, చాలా మంచిది బాడీకి అండ్ పిల్లలకి కూడా. ఇక్కడైతే ఫస్ట్ నేను గ్లాస్లోకి ఐస్ క్యూబ్స్ తీసేసుకొని ఈ డ్రింక్ని సర్వ్ చేసేస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై.